మఖానా అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడే చిరుతిండి. ఇది తామర గింజలు, ఫాక్స్ నట్ పేరుతో కూడా ప్రజలకు తెలుసు. వీటి తామర గింజలతో రకరకాలైన వంటకాలు, చాట్ తయారీ వరకు ప్రతి దానిలో ఉపయోగించబడుతుంది. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొందరికి పొడిగా తింటే, మరికొందరు వేయించి తింటారు. ఇలా చాలా మంది నెయ్యిలో వేయించి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే డ్రై మఖానా తినాలా లేక వేయించిన మఖానాను తింటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందా అనే ప్రశ్న చాలా మందిలో మొదలవుతుంది. బరువు తగ్గడం కోసం ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్స్ లో మఖానా ఒకటి. దీనిని తినే ఆహారంలో అనేక రకాలుగా చేర్చుకుంటారు. అయితే దీన్ని సరైన పద్ధతిలో తిన్నప్పుడే దాని ప్రయోజనాలను ఎక్కువగా పొందుతారు. మఖానాను ఏ విధంగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఏది మంచిది? చాలా మంది ఆరోగ్య నిపుణులు మఖానాను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వేయించి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. మఖానాతో అనేక రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మఖానాను వేయించి తింటే దీని రుచి మరింత పెరుగుతుంది. మరోవైపు మఖానాను కాల్చి తింటే సులభంగా జీర్ణమవుతుంది. మఖానాను వేయించడం వల్ల దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా పెంచుతుంది. మఖానా వేయించేటప్పుడు ఈ పొరపాటు చేయకండి. మఖానాను వేయించేటప్పుడు అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు వేయించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎక్కువ సమయం వేయిస్తే మఖానాలో ఉండే విటమిన్లు, మినరల్స్ కోల్పోవచ్చు. అదే సమయంలో మఖానాను కాల్చేటప్పుడు లేదా ఆ తర్వాత మసాలాలను ఎక్కువగా ఉపయోగించవద్దు. అదనపు మసాలాల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు ఏర్పడవచ్చు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.